ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి డోలోత్సవం, లక్ష్మీ నరసింహస్వామి వారి డోలోత్సవం సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి, విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం. ఈ రోజు తిథి చైత్ర శుద్ధ చతుర్దశి ఉదయం 6:28 వరకు. తదుపరి పూర్ణిమ తిథి ప్రారంభం. నక్షత్రం ఉత్తర. సాయంత్రం 3:48 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఈనాటి విశిష్టత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి డోలోత్సవం, తిరుమల శ్రీవారి వసంతోత్సవం సమాప్తి. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు మేషంలో సంచారము, గురువు మిథునంలోను, కేతువు సింహంలోను, బుధ కుజ రాహువు కుంభంలోను, రవి శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్యన అన్యోన్యత అనేది గోచరిస్తోంది. నూతన వస్తు వాహనాలు కొనుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. సంతానానికి అనుకూలత అనేది గోచరిస్తోంది. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచడం వలన ఆరోగ్యం అనేది మీకు చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా ఈరోజు మీరు సానుకూలమైన దృక్పథం కలిగి ఉండటం, అనుకున్న విధంగా ప్రతి పనిని మీరు సమయానుకూలంగా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాల్లో శుభ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రతికూలంగా ఉండే అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు మీకు గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు గణపతి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. కుటుంబ సమస్యలు ఎన్నున్నా కూడా వాటన్నిటిని కూడా మీరు అధిగమిస్తూ ఉంటారు. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. శత్రువుల వలన కొంత ఇబ్బందికి గురవటం, దాని వలన కూడా మీకు నిరాశ ఎదురయ్యే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రత్యేకించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాల్లో మంచి మార్పులు అయితే ఉంటాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసేందుకు మాత్రం మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల మధ్యన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటన్నిటినీ అధిగమించే ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. నూతన వస్తు వాహనాలు లేదా నూతన గృహము, వీటితో పాటు భూ సంబంధమైన వ్యవహారాలు, వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది. విద్యార్థులకి సానుకూలంగాను అనుకూలంగా ఉండే అంశాలు ఎక్కువగా ఉంటాయి. పోటీ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులకి కూడా అనుకూలంగా ఉండేందుకు అవకాశం అనేది ఎక్కువగా గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు పెట్టుబడి వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు నూతన వ్యాపారం గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి మాత్రం మీకు సంబంధం లేని విషయాలలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి.
ప్రతి పనిని కూడా మీరు జాగ్రత్తగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. సంతానానికి అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యుల మధ్యన కలుగుతున్న విభేదాలు కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధన చేయటం, స్వామివారి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం మీకు మంచి ఫలితం కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆశించిన దానికంటే కూడా ప్రతి విషయంలోనూ మెరుగైన ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కర్కాటక రాశి వారు మాత్రం జాగ్రత్త వహించాల్సిన అంశాలలో ముఖ్యంగా వీరి ఆరోగ్యము, దీంతో పాటు వైద్య నిమిత్తంగా వీరికి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఈ 2 విషయాలలో మాత్రం ఈరోజు కర్కాటక రాశి వారు జాగ్రత్త వహించాలి. ఇక వీటన్నిటితో పాటు కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. సంతానానికి అనుకూలంగా ఉంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక పెట్టుబడుల విషయంలో మాత్రం మీరు కొంత ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. తొందరపాటు చర్యల వలన ధన నష్టం కలుగుతుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు వినాయకుడి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులు అధిక శ్రమకి గురవుతూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి శ్రమతో పాటు ఆశించిన ఫలితాలు లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఆర్థిక పరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. పొదుపు పాటించేందుకు ఎక్కువగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. బంధువర్గీయుల్ని కలవటం, వారితోటి విందు వినోదాలు, అలాగే శుభకార్య ప్రయత్నాలు ఇలాంటివన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి. ఇక ముఖ్యంగా మీ అన్నదమ్ముల గురించి, వారితోటి మీ సంబంధ బాంధవ్యాల గురించి మీరు ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. ప్రతి పనిని కూడా ఆలోచించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంతానము వారి యొక్క అభివృద్ధి గురించి ఆలోచన చేయటం, తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవటం అనేది గోచరిస్తోంది. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా పట్టు విడుపు అయితే అవసరం. కోపావేశాలు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి ప్రతి విషయంలోనూ కూడా మీరు తగవులు పడే అవకాశం అయితే గోచరిస్తోంది. మీ ప్రయత్నం అనేది ప్రతి పనిలోనూ కూడా ఎక్కువగా ఉంటుంది. సానుకూలంగా పనులన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. సింహరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని షోడశ నామావళి చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఈరోజు అనేక విషయాలలో శుభ ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక పురోగతి, నూతన వ్యాపారాలు, అలాగే భాగస్వామ్యం వలన లాభం, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ప్రతి పనిలోనూ కూడా అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. అయితే ఉద్యోగస్తులకి శ్రమ ఉంది. దీంతో పాటు ఆర్థిక పురోగతి కూడా సూచిస్తోంది. సంతానానికి అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. పాత బకాయిలు, రుణాలు తీర్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద కన్యారాశి వారికి ఈరోజు అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల మాత్రం కొంత మీరు జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు కూడా మీకు కనబడుతూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం వాయిదా పడటం కానీ, లేదా ముందుకు సాగిన మీరు ఆశించిన ఫలితాలు లభించకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. కన్యారాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, సంతానానికి అనుకూలమైన స్థితిగతులు, దీంతో పాటు పేరు ప్రఖ్యాతులు పెరగటం, మీరు ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయటం, ఉన్నతాధికారుల ప్రశంసలు లభించటం, ఇవన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అయితే వీటి గురించి మీరు ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. దీంతో పాటు కొంత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం కూడా కనబరుస్తూ ఉంటారు గనక ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి కూడా వీరు గౌరవ మర్యాదలు పెరిగేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. పేరు ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దైవ దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, వారి వైవాహిక జీవితం, వీటి గురించి మీరు ఎక్కువగా
మనస్తాపానికి గురవుతూ ఉంటారు, అధిక ఆలోచన కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. తులారాశికి చెందిన వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకోవటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత, స్థానచలనము బదిలీల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి మార్పులు చేర్పులు, పాస్పోర్టు వీసాల గురించి ప్రయత్నిస్తున్న వారికి ఈరోజు అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సంతానానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నా అందులో మీకు శుభ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీంతో పాటు మీ తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయం గడపడానికి మీరు ప్రయత్నం మాత్రం చేస్తూ ఉండాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాల్లో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు అధిగమిస్తారు. ప్రశాంతత అనేది మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ప్రతి పనిని కూడా ఆలోచించి ఆచితూచి మీరు ఆ పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి శ్రమ అధికంగా ఉండబోతోంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇలాంటి వాటి గురించి మీరు ఎదురు చూస్తుంటే ఇందులో ఆశించిన ఫలితాలు లభించకపోగా మీకు ఉద్యోగాల్లో కూడా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి స్థానచలనము, బదిలీలు, ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు ఉండటం వలన కుటుంబ సభ్యులతోటి మీరు సమయం గడిపే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అలాగే అనేక విషయాలలో కూడా తగు విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగేందుకు ప్రయత్నం చేయాలి. వ్యాపారస్తులకి భాగస్వామ్యం వలన ఇబ్బందులు, కోర్టు సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉండబోతోంది. ధనురాశికి చెందిన వారు ఈరోజు భజగోవిందం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి శ్రమ మాత్రం అధికంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు అనేవి ఎక్కువగా మీరు చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి శ్రమతో పాటు ఉద్యోగాలు హఠాత్తుగా కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ధైర్య సాహసాలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ఇక వీటన్నిటితో పాటు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. సంతానానికి సంబంధించి మాత్రం ఇబ్బందులు ఉంటాయి. వాటికి సంబంధించి కూడా మీరు తగిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీ యొక్క స్థిరాస్తి విషయాలలో కూడా ప్రతికూలత అనేది ఎక్కువగా ఉండే అంశాలు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండటం, వ్యాపారాభివృద్ధి గురించి నూతన రుణ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటూ ఉంటాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం అనేక విషయాలలో ఇబ్బందులు అయితే కనపడుతూ ఉంటాయి. అయితే ప్రతి పనిని కూడా లేదా ప్రతి ఇబ్బందిని కూడా వీరు అధిగమిస్తూ ముందుకు సాగేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో వీరికి అనుకూలత అనేది కనపడుతోంది. ఆగిపోయిన పనులు ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పులు చేర్పుల గురించి అయితే మీరు ప్రయత్నం చేయరు. అయితే మీకు ఆగిపోయిన పనులు కానీ, ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు కానీ, వీటి గురించి మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఆరోగ్యం పట్ల మాత్రం కొంచెం మీరు శ్రద్ధను కనబరచాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. అందులో మీకు మంచి మార్పులు అనేవి కూడా కనపడుతూ ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పులు అయితే లేవు. అయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. నూతన వస్తు వాహనాలు అమరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక మీ కుటుంబ సభ్యులతోటి మీరు సమయం ఎక్కువగా గడుపుతారు. మీ యొక్క బంధువర్గీయులతోటి లేదా
మీ యొక్క సోదర సోదరీమణులతోటి మీరు సమయం గడిపే అవకాశాలు ఎక్కువ శాతం గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఈరోజు వీరికి కూడా ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. అయితే వ్యాపారస్తులు మాత్రం అధిక శ్రమకి గురవుతూ ఉంటారు. కోర్టు విషయాలు వాయిదా పడే అవకాశాలు లేదా కోర్టు సంబంధిత విషయాలలో నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భూ సంబంధిత వ్యాపారాలు లేదా రియల్ ఎస్టేటు వీటిల్లో ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. వీటికి సంబంధించి ధన నష్టం కూడా మీకు కలుగుతూ ఉంటుంది. భాగస్వామ్యాల్లో ఉన్న వారికి తగువులు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో చికాకులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి అనుకూలంగా ఉంది. భార్యాభర్తల మధ్యన అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థికపరమైన విషయాలలో అధిక శాతం ఒత్తిడికి గురవుతూ ఉంటారు. పాత బకాయిలు రుణాలు తీర్చాలని మీ పైన అధిక ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. పాత బకాయిలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు కూడా మీరు చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంది. ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దీంతో పాటు మీకు శారీరక బడలిక కూడా ఎక్కువ శాతం గోచరిస్తోంది. మీనరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని వజ్రపంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.